మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక తుదికి విడుదల, గంటలోపే తొలగింపు, జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో గందరగోళం, ఎలాంటి ప్రకటన చేయని ఎన్టీఏ విద్యార్థుల్లో ఆందోళన. ఈ విధంగా జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఫలితాలు విడుదలైన గంటకే మళ్ళీ పూర్తి ఫలితాలు తొలగించినట్టుగా చూసుకోవచ్చు. అది మరోసారి విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. దానివల్ల విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. ఎలాంటి ప్రకటన చేయని ఎన్టీఏ విద్యార్థుల్లో ఆందోళన. తెలంగాణకు జపాన్ దిగ్గజ కంపెనీ మారుబేని 600 ఎకరాల్లో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్, ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు, 1000 కోట్ల పెట్టుబడి, దశల వారీగా 5,000 కోట్లకు పెరిగే అవకాశం, 30,000 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు, లెటర్ ఆఫ్ ఇంటెంట్పై ఉభయ పక్షాల సంతకాలు, తెలంగాణకు స్వాగతం, మారుబేని ప్రతినిధులతో సీఎం, మెట్రో మూసీ రేడియల్ రోడ్లకు సహకరించండి, మెట్రో 2వ దశ విస్తరణకు 11,693 కోట్ల రుణం ఇవ్వండి, జైకా ప్రతినిధులను కోరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని స్పష్టం చేసిన జైకా, సోనీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ బృందం, అత్యాధునిక ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు యోచన, సీఎం, మారుబేని కంపెనీ ప్రతినిధితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ విధంగా జపాన్ దిగ్గజ కంపెనీ మారుబేని కంపెనీ ప్రతినిధితో సమావేశమైంది. ఈ విధంగా 6,000 కోట్ల పెట్టుబడితోటి 1000 కోట్ల పెట్టుబడితో మొదటగా ప్రారంభం చేసి అది దశల వారీగా 5,000 కోట్ల పెట్టుబడి వరకు చేరుతుందంట. ప్రత్యక్ష పరోక్షంగా ఇక్కడ 6,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా 30,000 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయి దీనివల్ల అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ఇక్కడ ఫ్యూచర్ సిటీగా ఏదైతే రేవంత్ రెడ్డి అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నారో అక్కడ మారుబేని కంపెనీ కూడా అదే ప్రాంతంలో ఏర్పాటు చేస్తామన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి తెలియజేసినట్టుగా చూడవచ్చు. జపాన్కు చెందిన దిగ్గజ కంపెనీ మారుబేని తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. 1000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఫ్యూచర్ సిటీలో జపాన్కు చెందిన దిగ్గజ కంపెనీ మారుబేని తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. 1000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం తొలి రోజైన గురువారం కీలకమైన పెట్టుబడుల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. టోక్యోలో మారుబేని కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, పెట్టుబడులపై చర్చించారు. అనంతరం విధంగా మారుబేని కంపెనీ ప్రతినిధితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్లో మారుబేని కంపెనీ ప్రతినిధితో ఈ విధంగా 1000 కోట్ల ప్రారంభ పెట్టుబడితోటి ఇక్కడ సంతకాలు జరిగినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇండస్ట్రియల్ పార్కు ఇక్కడ ఫ్యూచర్ సిటీతో ఏర్పాటవుతున్న ఆ ప్రాంతంలో ఇక్కడ మారుబేని కంపెనీ ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా ఇక్కడ ప్రారంభ కంపెనీని ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఇక్కడ దశల వారీగా 5,000 కోట్ల పెట్టుబడితో దాన్ని పూర్తి చేస్తారంట. ఈ విధంగా ఇక్కడ 30,000 ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు కూడా అందుబాటులోకి వస్తాయన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా అదేవిధంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మెట్రో మూసీ రేడియల్ రోడ్లకు సహకరించండి అని ఇక్కడ మెట్రో 2వ దశ విస్తరణకు 11,693 కోట్ల రుణం ఇవ్వండి, జైకా ప్రతినిధులను కోరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని స్పష్టం చేసిన జైకా, సోనీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ బృందం, అత్యాధునిక ఫిలిం సిటీ ఏర్పాటుకు యోచన, సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా హైదరాబాద్ అభివృద్ధికి ఈ విధంగా ఇక్కడ పలు రకాలుగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు దిద్దిల్లా, పొంగులేటి, పుప్పాలగూడ 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్, బట్టి ఆధ్వర్యంలోని మంత్రివర్గ ఉపసంఘం సమీక్షలో నిర్ణయం, ఐఏఎస్లు, ఎమ్మెల్యేలకు కేటాయించిన భూమి ఇందులో భాగమే, కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసిందన్న అధికారులు. రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడ పరిసరాల్లో 450 ఎకరాల్లో మొదటి దశలో ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. భూసేకరణపై బట్టి ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం గురువారం సచివాలయంలో సమావేశమై ఐటీ నాలెడ్జ్ హబ్పై సమీక్షించింది. పుప్పాలగూడ పరిసరాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం గతంలో స్థలాలు కేటాయించింది. వీరితో కలిసి రెవెన్యూ అధికారులు, స్పెషల్ పోలీస్ ఆపరేటివ్ తదితర సొసైటీలకు 200 ఎకరాల పైచిలకు భూమిని ప్రభుత్వం కేటాయించింది. పుప్పలగూడ పరిధిలో సొసైటీలకు కేటాయించిన భూములను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధికారులు కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ భూమికి పక్కనే విధంగా ఇక్కడ పుప్పాలగూడలో ఈ విధంగా 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేస్తామన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇక్కడ 450 ఎకరాల్లో మొదటి దశలో ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
భూసేకరణపై బట్టి ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం గురువారం సచివాలయంలో సమావేశమైన ఐటీ నాలెడ్జ్ హబ్పై సమీక్షించింది. ఈ విధంగా ఇక్కడ కోఆపరేటివ్ స్పెషల్ పోలీస్ కోఆపరేటివ్ తదితర సొసైటీలకు 200 ఎకరాలకు పైచిలుకు భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఉప్పాలగూడలో పరిధిలో సొసైటీలకు కేటాయించిన భూములను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధికారులు కేబినెట్ సబ్ కమిటీకి దృష్టికి తీసుకొచ్చారు. ఈ విధంగా ఈ భూమి పక్కనే 400 ఎకరాలు ఉప్పాలగూడలో ఉంటే అది అక్కడ ఐటీ నాలెడ్జ్ హబ్ని ఏర్పాటు చేసి అక్కడ కొత్త సాఫ్ట్వేర్ కంపెనీలను ఏర్పాటు చేసి అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఇక్కడ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలు తీసుకున్నట్టుగా చూడొచ్చు. వక్ఫ్ ఆస్తుల జోలికి వెళ్ళాం, బోర్డులు కేంద్ర వక్ఫ్ కౌన్సిల్లో నియామకాలు చేపట్టాం, తదుపరి విచారణ వరకు యథాతథ స్థితి, సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం హామీ, కొత్త చట్టంపై స్టే ఇవ్వొద్దని అభ్యర్థన, అంగీకరించని ధర్మాసనం, అభ్యంతరాలపై జవాబు ఇచ్చేందుకు వారం గడువు, ప్రభుత్వ కౌంటర్పై తర్వాతి 5 రోజుల్లో రిజైండర్లు వేయాలని పిటిషనర్లకు ఆదేశం, విచారణ మే 5వ తేదీకి వాయిదా, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అంశంపై ఆ రోజున నిర్ణయం తీసుకుంటామని వెల్లడి. ఈ విధంగా వక్ఫ్ ఆస్తుల జోలికి వెళ్ళామన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తుంది. ఈ విధంగా ఆ నిర్ణయాలను కూడా ఇప్పుడు ప్రస్తుతం పెండింగ్లో తీసుకుంటాం. ఇక్కడ పూర్తి తీర్పు వెలువడే వరకు దాని జోలికి వెళ్ళామన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. తదుపరి విచారణ వరకు వక్ఫ్ ఆస్తుల జోలికి వెళ్ళబోమని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. వక్ఫ్ సవరణ చట్టంపై ఎలాంటి స్టే ఇవ్వొద్దని అభ్యర్థించింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా నమోదైన పిటిషన్లపై సుప్రీంకోర్టు లేవనెత్తిన అభ్యంతరాలపై సమాధానం ఇచ్చేందుకు వారం రోజులు గడువు ఇవ్వాలని కోరింది. దీనికి అంగీకరించిన కోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ విధంగా ఇక్కడ ఏదైతే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ ఆస్తుల బిల్లు పాస్ చేయడానికి ఏదైతే నిర్ణయాలు తీసుకుంటో దానికి వ్యతిరేకంగా ఇక్కడ పిటిషన్లు వేసారో సుప్రీంకోర్టులో దానికి సంబంధించి సుప్రీంకోర్టు లేవనెత్తింది. దానిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోము, ఇప్పుడే దానిపై పూర్తి అభ్యంతరాలు వెల్లడించకండి అన్నట్టుగా సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలియజేసినట్టుగా చూడొచ్చు. వక్ఫ్ సవరణ చట్టంలోని పలు సెక్షన్లను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 72కు పైగా పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. వాటిపై చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవి విశ్వనాథన్ల త్రిసభ్య ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. అయితే పిటిషన్లలో లేవనెత్తిన అభ్యంతరాలు, ధర్మాసనం సంబంధించిన ప్రశ్నలపై సమాధానం ఇచ్చేందుకు వారం రోజులు గడువు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తరపున సోలిసిటరీ జనరల్ తుషార్ మెహతా అభ్యర్థించారు. ఈ క్రమంలో వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయకుండా ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డులు కేంద్ర కౌన్సిల్లో సభ్యులుగా నియమించకుండా చట్టంలోని ఆయా సెక్షన్లపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం సిద్ధమైంది. దీనిని సోలిసిటర్ జనరల్ వ్యతిరేకించారు. పార్లమెంట్లో విస్తృతంగా చర్చించి మెజారిటీ సభ్యుల ఆమోదంతో కేంద్రం వక్ఫ్ సవరణ చట్టం ఈ విధంగా ఇక్కడ కేంద్రం ఏదైతే వక్ఫ్ సవరణ చట్టం చేయబోతుందో దానికి సంబంధించి 72 పైగా పిటిషన్లు వేసారు వ్యతిరేకంగా. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో 72కు పైగా పిటిషన్లు నమోదైనట్టుగా చూడవచ్చు. దానికి సంబంధించి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టుగా చూసుకోవచ్చు. ఏదైతే ఇక్కడ వక్ఫ్ సవరణ చట్టానికి సంబంధించి వివిధ అభ్యంతరాలు వెల్లడించిన సందర్భంగా ఈ విధంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఇప్పుడే అభ్యంతరాలు తెలియజేయకండి, మేము దానిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోము ఇప్పుడే అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు. పేద ముస్లింల హితం కోసమే చట్ట సవరణ, తెలంగాణలో వక్ఫ్ బోర్డుకు 5 లక్షల కోట్ల ఆస్తులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. ఈ విధంగా పేద ముస్లింల హితం కోసమే చట్ట సవరణ అన్నట్టుగా వక్ఫ్ సవరణ చట్టం గురించి ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. తెలంగాణలో వక్ఫ్ బోర్డుకు 5 లక్షల కోట్ల ఆస్తులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు. పర్యావరణ అంశాల్లో సిఈసి కీలకం, సుప్రీంకు జ్ఞానేంద్రియాల మాదిరి సంస్థ సంక్లిష్ట కేసుల్లో కోర్టుకు సహకారం, సిఈసి నో చెబితే పర్యావరణ అనుమతులు అసాధ్యం. ఈ విధంగా సిఈసి నో చెబితే పర్యావరణ అనుమతులు అసాధ్యం, పర్యావరణ అంశాల్లో సిఈసి కీలకం, సుప్రీంకు జ్ఞానేంద్రియాల మాదిరి సంస్థ సంక్లిష్ట కేసుల్లో కోర్టుకు సహకారం అన్నట్టుగా చూడొచ్చు. ఇక్కడ మత మార్పిడిలో విషాదం, జాప్టిజం తీసుకుంటూ నదిలో మునిగి 2 మృతి, మరో 3 కాపాడిన స్థానికులు. ఏపీలోని బాపట్ల జిల్లాలో ఘటన. ఈ విధంగా మత మార్పిడిలో విషాదం జరిగినట్టుగా చూడవచ్చు. బాప్టిజం తీసుకుంటూ నదిలో మునిగి 2 మృతి.
ఇక్కడ మరో ముగ్గురిని కాపాడిన స్థానికులు. ఏపీలోని బాపట్ల జిల్లాలో జరిగింది ఈ ఘటన. సుప్రీంకోర్టు చేతిలో అధికారం అణుక్షిపణిలా ప్రజాస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా ఆర్టికల్ 142 అధికారాలు రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఎలా నిర్దేశిస్తుంది? ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో దొరికిన నగదుపై దర్యాప్తు ఏమైంది? ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు కాలేదు? జడ్జీలు అతీతమా? చట్టాలు చేసేది వారే, అమలు చేసేది వారే సూపర్ పార్లమెంట్ అన్నట్టు పరిస్థితి ఉంది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ సంచలన వ్యాఖ్యలు. ఈ విధంగా ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో దొరికిన నగదుపై దర్యాప్తు ఏమైంది? ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు కాలేదు? జడ్జీలు అతీతమా? ఈ విధంగా ఇక్కడ రాష్ట్రపతికి 3 నెలల నిర్ణీత సమయం గడువు విధిస్తూ విధంగా రాష్ట్రాలకు దానిపై ఇక్కడ పూర్తి నిర్ణయం తీసుకొని 3 నెలలలోపు సరైన నిర్ణయాలను వెల్లడించాలన్నట్టుగా సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో ఇక్కడ రాష్ట్రపతికి దానికి సంబంధించి ఇక్కడ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ సుప్రీంకోర్టుకు అంత అధికారం ఎక్కడిది, ఇక్కడ రాష్ట్రపతిని శాసించే అధికారం ఉందా అన్నట్టుగా మండిపడుతున్నట్టుగా చూడవచ్చు ఇక్కడ సుప్రీంకోర్టు నిర్ణయాలపై. ఈ విధంగా ఇక్కడ హైకోర్టు జడ్జి ఇంట్లో దొరికిన నగదు వ్యవహారంపై ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు కాలేదు? ఇక్కడ న్యాయమూర్తులు అంత అతీతమా అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఎఫ్ఐఆర్ నమోదు ఎందుకు కాలేదు? జడ్జీలు అతీతమా? చట్టాలు చేసేది వారే, అమలు చేసేది వారే సూపర్ పార్లమెంట్ అన్నట్టు పరిస్థితి అన్నట్టుగా ఈయన జడ్జీలకు తీరుపై విధంగా సుప్రీంకోర్టు నిర్ణయంపై ఈ విధంగా మండిపడుతున్నట్టుగా చూడొచ్చు. బిల్లులు ఆమోదించేందుకు సుప్రీంకోర్టు రాష్ట్రపతికి గడువు విధించడాన్ని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తీవ్రంగా తప్పుపట్టారు. దేశంలో చట్టాలు చేసేది వారే, అమలు చేసేది వారే అన్నట్టుగా న్యాయమూర్తులు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. వారు చట్టాలకు అతీతం అన్నట్లుగా, సూపర్ పార్లమెంట్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది అని విమర్శించారు. సుప్రీంకోర్టుకు ప్రత్యేక అధికారాలు కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 దేశంలో ప్రజాస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా న్యాయ వ్యవస్థకు అందుబాటులో ఉన్న క్షిపణిలా మారిందని వ్యాఖ్యానించారు. దేశంలో అందరికంటే అత్యున్నత స్థానంలో ఉన్న రాష్ట్రపతికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చే పరిస్థితి ఉండకూడదని, బిల్లులు ఆమోదించేందుకు రాష్ట్రపతి గడువు విధించడం సరికాదని స్పష్టం చేశారు. గురువారం 6వ బ్యాచ్ రాజ్యసభ ఇంటర్నీలను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. రాష్ట్రపతి, గవర్నర్ల అధికారాలకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా నగదు దొరికిన విధంగా ఇక్కడ సుప్రీంకోర్టు రాష్ట్రపతికి ఈ విధంగా గవర్నర్లకు 3 నెలల గడువు విధిస్తూ నిర్ణయాలు తీసుకోవాలంటూ ఇచ్చిన తీరును బట్టి తీవ్రంగా తప్పుపడుతున్నట్టుగా చూడవచ్చు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్. ఈ విధంగా ఇక్కడ న్యాయమూర్తుల తీరు బాగలేదు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా న్యాయమూర్తులు ఏదైతే నిర్ణయాలు తీసుకునేది వాదే, ఈ విధంగా వెల్లడించేది వాళ్ళేనా అన్నట్టుగా ఇక్కడ ఈ చట్టాలు చేసేది వారే, అమలు చేసేది వారే సూపర్ పార్లమెంట్ అన్నట్టు ఉంది పరిస్థితి అన్నట్టుగా ఇక్కడ వాళ్ళ తీరును తీవ్రంగా పరిశీలిస్తున్నట్టుగా చూడవచ్చు. సందర్భంగా తల్లి తేజస్విని రెడ్డి, కుమారులు ఆశీష్ రెడ్డి, హర్షిత్ రెడ్డి కన్న బిడ్డలపై తల్లి కొడవలి వేటు. ఇంట్లోనే 2 కుమారులపై దారుణంగా దాడి, పిల్లలు పారిపోతున్న వెంటాడి నరికి చంపిన వైనం. ఆపై అపార్ట్మెంట్ 6వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య. ఆమెకు పిల్లలకు అనారోగ్యం, భర్తతో నిత్యం గొడవలు, సమస్యలు చెబితే ముగ్గురు చావండి అని కసురుకున్న భర్త. హైదరాబాద్లో ఘటన. 6 పేజీల సూసైడ్ నోట్ లభ్యం. దాకా కోపం కొద్దీ పిల్లలకు ఓ లెంపకాయ వేసినా, బెత్తంతో కొట్టిన ఏ తల్లికైనా ఆ రోజంతా మనసు చివుక్కుమంటుంది. బిడ్డను అనవసరంగా కొట్టాను కదా అని మరి ఆ మాతృమూర్తి మనసెంత పాషాణమో. 10 ఏళ్లలోపు వయసున్న 2 బిడ్డలను పట్టుకొని వేట కడవలితో నరికింది. తల్లి అలా ఎందుకు చేసిందో ఈ విధంగా ఇక్కడ అనారోగ్య సమస్యల వల్ల 2 కుమారులను చంపి ఇక్కడ ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఇక్కడ భర్తకు సమస్యలు చెప్తే ఈ విధంగా ముగ్గురు కలిసి చావండి అన్నట్టుగా ఇక్కడ భర్తతో గొడవలు. ఈ విధంగా ఈమెకు అనారోగ్య సమస్యలు అంటే ఈ విధంగా ఇక్కడ పిల్లలను ఎన్ని సమస్యలు ఉన్నా కూడా పిల్లల్ని ఈ విధంగా ఎవరు కూడా ఈ నిర్ణయం తీసుకోరు. అయినా కూడా మరి ఈ విధంగా ఇక్కడ పిల్లల్ని చంపడం చాలా ఘోరం అన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా గ్రూప్ 1 పై బ్రేక్. ప్రస్తుతానికి నియామక పత్రాలు ఇవ్వద్దు, సర్టిఫికేట్ల తనిఖీ కొనసాగించవచ్చు హైకోర్టు. మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్పై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు. గ్రూప్ 1 నియామకాల విషయంలో హైకోర్టు గురువారం కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతానికి నియామక పత్రాలు జారీ చేయరాదని, సర్టిఫికేట్ల తనిఖీ ప్రక్రియను యథాతథంగా కొనసాగించవచ్చని పేర్కొంది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, దీనిపై న్యాయ విచారణకు ఆదేశించాలని కోరుతూ భువనగిరికి చెందిన మట్ట పరమేష్ మరో 19 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపించారు. హైదరాబాద్లో కేవలం 2 కేంద్రాల నుంచి పరీక్ష రాసిన 71 మంది ఉద్యోగాలకు ఎంపిక కావడం,
ఈ విధంగా ఇక్కడ హైదరాబాద్లో కేవలం 2 కేంద్రాల నుంచి పరీక్ష రాసిన 71 మంది ఉద్యోగాలకు ఎంపిక కావడం వల్ల ఈ విధంగా ఇక్కడ భువనగిరికి చెందిన మట్ట పరమేశ్వర్ని మరో 19 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విధంగా ఈ గ్రూప్ 1 ఫలితాలు వెల్లడించిన సందర్భంగా ఇక్కడ 2 కేంద్రాల్లో రాసిన 71 మంది విద్యార్థులు ఈ విధంగా ఇందులో ఎంపికైనట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఎంపిక కావడం వీళ్ళకు డౌట్ వచ్చి ఇక్కడ ఏదో జరిగిందన్న ఉద్దేశంతో ఈ విధంగా హైకోర్టులో పిటిషన్ వేసిన సందర్భంగా ఈ విధంగా నియామక పత్రాలు ఇప్పుడే చేపట్టకూడదు, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేయొచ్చు కానీ నియామక పత్రాలు ఇప్పుడే చేపట్టొద్దు అన్నట్టుగా ఇక్కడ కోర్టు టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా సర్కారును పడగొట్టే కర్మ మాకేంటి, ప్రజలే రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని కూలగొడతారు, కాంగ్రెస్కు వచ్చే 20 ఏళ్ల పాటు ప్రజలు ఓట్లేయరు, సిగ్గుశరం లేకనే రేవంత్ రాజీనామా చేయలేదు, కొందరు పోలీసుల తీరుపై సుప్రీంకోర్టుకు వెళ్తాం, పర్యావరణ ధ్వంసంపై విచారణ చేపట్టాలి కేటీఆర్. ఈ విధంగా సర్కారును పడగొట్టే కర్మ మాకేంటి, ఈ విధంగా ఈ ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామంటున్నారు. ఈ విధంగా సిగ్గుశరం లేక రాజీనామా చేయట్లేదు రేవంత్ రెడ్డి. ఈ విధంగా ఇక్కడ ప్రజలే రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని కూలగొడతారు, ఈ విధంగా కాంగ్రెస్కు వచ్చే 20 ఏళ్ల పాటు ఓటేయరు ప్రజలు అన్నట్టుగా ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. కొందరు పోలీసుల తీరు సరిగా లేదు, సుప్రీంకోర్టుకు వెళ్తామన్నట్టుగా ఇక్కడ పర్యావరణ ధ్వంసంపై విచారణ చేపట్టాలన్నట్టుగా కూడా కేటీఆర్ మాట్లాడుతున్నారు. మద్యం ప్రియం, ఆర్థిక లోటు భర్తీ కోసం త్వరలో ధరల పెంపు, సర్కారు ముందు 2 ప్రతిపాదనలు, బాటిల్పై నిర్దిష్ట మొత్తం పెంపు, పన్నుల పునర్వ్యవస్థీకరణ, వార్షిక ఆదాయం 4,000 కోట్ల వరకు పెరిగే అవకాశం, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లోటు భర్తీ కోసం త్వరలో మద్యం ధరలను పెంచడానికి సన్నద్ధమైనట్లు సమాచారం. ఇటీవలే బీర్లపై 15% ధరలు సర్కారు పెంచిన సంగతి తెలిసిందే. మద్యం ధరల పెంపునకు ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ అధికారులు 2 రకాల ప్రతిపాదనలను సమర్పించారు. మద్యం బాటిల్పై 10 రూపాయల చొప్పున పెంచడంతో పాటు పన్నుల విధానాన్ని పునర్సమీక్షించి పన్నులను పునర్వ్యవస్థీకరించాలని సూచించినట్లు సమాచారం. బాటిల్పై 10 రూపాయలు చొప్పున పెంచితే అదనంగా నెలకు 180 కోట్లు పన్నుల పునర్వ్యవస్థీకరణతో బాటిల్పై 20 రూపాయల చొప్పున 360 కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనాలు రూపొందించారు. దీని ప్రకారం మద్యం అమ్మకాలతో వార్షిక ఆదాయం 2,000 కోట్ల నుంచి 4,000 కోట్ల వరకు పెరగనున్నది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మద్యం ద్వారా ఆదాయం 27,600 కోట్లు వస్తుందని బడ్జెట్లో అంచనా వేశారు. చీప్ లిక్కర్ మినహా ప్రీమియర్ బాండ్ల మద్యం ధరలు పెంచాలని యోచిస్తున్న సర్కార్ ఈ విషయమై త్వరలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ విధంగా మద్యం ప్రియం, ఆర్థిక లోటు భర్తీ కోసం త్వరలో ధరల పెంపు, ఈ విధంగా సర్కారు ఈ విధంగా ఏదైతే ఆదాయం పెంచుకునే విధంగా మరింత ఆదాయం పెంచుకునే విధంగా ఇక్కడ మద్యంపై ఇక్కడ ధరలు పెంచే నిర్ణయం తీసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ ఒక్కో బాటిల్పై 10 రూపాయల నుంచి 20 రూపాయలు పెంచే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా సందర్భంగా ఈ విధంగా ఆదాయం ప్రభుత్వానికి ఏ విధంగా ఆదాయం పెరుగుతుంది అన్నట్టుగా ఇక్కడ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా చూడవచ్చు. ఆర్థిక లోటు భర్తీ కోసం త్వరలో ధరల పెంపు, ఎంత దూరం వెళ్తే అంతే టోల్, మే 1 నుంచి జిఎన్ఎస్ఎస్ విధానం, ఫాస్టాగ్ లేకుండా టోల్ ఛార్జీల వసూలు, జీపీఎస్ ఆధారంగా దూరం లెక్కింపు, తొలుత వాణిజ్య వాహనాలకు అమలు. ఈ విధంగా ఇక్కడ టోల్ గేట్ లేకుండానే ఈ విధంగా ఇక్కడ ఆటోమేటిక్గా రోడ్లపై ప్రయాణిస్తున్న వాహనాలకు, ఇక్కడ జాతీయ రహదారులపై ప్రయాణిస్తున్న వాహనాలకు ఆటోమేటిక్గా టోల్ రుసుము తీసుకుంటుందంట. ఇక్కడ దానికి సంబంధించి ఎంత దూరం ప్రయాణించిందో దాన్ని తీసుకొని ఈ విధంగా ఇక్కడ జీపీఎస్ ద్వారా ఈ టోల్ వసూలు చేస్తారన్నట్టుగా చూడొచ్చు. టోల్ గేట్ ద్వారా వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇది నిర్ణయం తీసుకున్నట్టుగా చూడొచ్చు. మజ్లిస్ పార్టీకి కాంగ్రెస్ దూరమే, రాజకీయంగా ఇది రాహుల్ వైఖరి, లోక్సభ నియోజకవర్గాల సమీక్షలో మీనాక్షి నటరాజన్ వెల్లడి, హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్ నేతలకు దిశానిర్దేశం. మజ్లిస్ పార్టీకి కాంగ్రెస్ దూరమే, రాజకీయంగా ఇది రాహుల్ వైఖరి, లోక్సభ నియోజకవర్గాల సమీక్షలో మీనాక్షి నటరాజన్ వెల్లడి, హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్ నేతలకు దిశానిర్దేశం. మీనాక్షి నటరాజన్ ఇక్కడ ఏఐసిసి చైర్మన్, కాంగ్రెస్ పార్టీ ఏసీ చైర్మన్. ఈ విధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ పార్టీకి దూరమే అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఏ విషయంలో కూడా పొత్తు ఉండబోదు ఆ పార్టీతోటి అన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నట్టుగా చూడొచ్చు. హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్ నేతలకు దిశానిర్దేశం తెలియజేసింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేత. చారిత్రక కట్టడాలను కూల్చడం లేదు, పాత బస్తీలో మెట్రో పనులపై హైకోర్టుకు ప్రభుత్వ వివరణ, చారిత్రక కట్టడాలను కూల్చడం లేదు, పాత బస్తీల్లో మెట్రో పనులపై హైకోర్టుకు ప్రభుత్వ వివరణ ఇచ్చింది. ఏ విధంగా చారిత్రక కట్టడాలను, ఏ విధమైన కట్టడాలను కూల్చకుండానే మెట్రోని నిర్మిస్తామన్నట్టుగా ఇక్కడ హైకోర్టుకు ప్రభుత్వం తెలియజేసినట్టుగా చూడొచ్చు. 10 రోజుల్లో బీజేపీకి కొత్త సారథి, పార్టీ జాతీయ అధ్యక్షుడి నియామకంపై ఆర్ఎస్ఎస్, బీజేపీ అగ్రనేతల మధ్య ఏక అభిప్రాయం.
మేలో పూర్తిస్థాయి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ 4 నుంచి 5 రాష్ట్రాలకు గవర్నర్ల నియామకాలపై చర్చలు. ఈ విధంగా ఇక్కడ 10 రోజుల్లో బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడు అన్నట్టుగా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా రాష్ట్ర అధ్యక్ష రేసులో ఇంత 4-5 పోటీ ఉన్న సందర్భంగా ఈ విధంగా ఎవరిని ఎంపిక చేయాలనే విధంగా ఇక్కడ ఈ ఆలోచనలో పడ్డట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నది ఇక్కడ 10 రోజుల్లో ఇక్కడ అది ఫైనలైజ్ అయిపోతుంది, బయటకి వస్తుంది, ఇక్కడ వెల్లడించబోతున్నాం అన్నట్టుగా చెప్పుకొస్తుంది బీజేపీ. ఇక్కడ ఆర్ఎస్ఎస్ బీజేపీ అగ్రనేతల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. మేలో పూర్తిస్థాయి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, 4 నుంచి 5 రాష్ట్రాలకు గవర్నర్ల నియామకాలపై చర్చలు జరిగినట్టుగా కూడా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.